నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ మధ్యాహ్నం తర్వాత జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. అసలు ముఖ్యమైన నిర్ణయాలు ఏంటి, మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు, మరి ఇప్పుడు తీసుకోబోయేటి ఏంటి అని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ పత్రికలో వచ్చింది, వెలుగు పత్రికలో ఉంది. కీలక విచారణలు కొలిక్కి, క్యాబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ, కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్టుపై నేడు మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పవర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపైన చర్చించే ఛాన్సు, ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, 1 లేదా 2 డిఏలపై ప్రకటన, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు పైన క్లారిటీ, వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండే అవకాశం అంటూ ఈ నిర్ణయం ఏందో, ఈ కథ ఏందో. ఈ ఎండాకాలం పంట అయిపోయింది, ఇప్పుడు వానాకాలం పంటకు వచ్చింది కథ. వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు చూడరు ఒకసారి. కీలక పథకాలపై చర్చ, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, అట్లే లబ్ధిదారుల ప్రకటనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే జూన్ 2వ తేదీన ఈ పథకాలు ప్రారంభించాల్సి ఉండగా పలు కారణాలతో పక్కకు పెట్టారు. పలు చోట్ల ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తున్నప్పటికీ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ప్రకటన నిలిచిపోయింది. ఇప్పటికే లబ్ధిదారుల లిస్టులను రెడీ చేసినప్పటికీ వారిలో సగానికి పైగా అనర్హులే ఉన్నారని ఆఫీసర్ల ఎంక్వైరీలో తెలవడంతో సీఎం ఆ లిస్టులను పక్కన పెట్టించారంటూ సగం పైగా దాంట్లో అనర్హులు ఉన్నారట. అప్లై చేసుకున్న వాళ్ళల్లో వీళ్ళు పెట్టిన పారామీటర్స్లో అనర్హులైనరో లేకపోతే నిజంగానే వాళ్ళు అనర్హులై అప్లై చేసుకుర్రో. అసలు మీరు పెట్టింది ఏంటిదంటే సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగబెట్టే ప్రయత్నంలో మీరే నాకు తెలిసి అట్లాంటి రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి పెట్టేసి ఉంటారని, అవన్నీ అట్లనే జరిగి ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ వీటిపై చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. దీంతోపాటు యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పురోగతి, అట్లే వడ్ల పైసలు, బోనస్ చెల్లింపులు, వానాకాలం సీజన్ కోసం వ్యవసాయ శాఖ సన్నద్ధతపై క్యాబినెట్లో చర్చించనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యత, సాగుకు సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే యాసంగి సీజన్కు సంబంధించిన పెండింగ్ రైతు భరోసాతో పాటు వానాకాలం రైతు భరోసా పంపిణీపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటూ ఇదైతే శుద్ధ అబద్ధం, బద్మాషుల అబద్ధం. ఇదైతే ఏది కూడా నిజం కాదు. ఆ రైతు భరోసా ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది లేదు. పక్కాగా వాళ్ళు పోయిన పంటదే సగం ఇవ్వలేదు అంటే ఇంకా కొత్త పంటది ఇస్తారంటే ఒక్కనికి నమ్మలేదు ఈ రాష్ట్రంలో. పైగా అసలు వీళ్ళు నిర్ణయం తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకోటి, నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అసలు ఇప్పుడు 7,500 ఇస్తాము ప్రతి పంటకు, 2 పంటలకు 15,000 రూపాయలు అని చెప్పి వాళ్ళే అలా మేనిఫెస్టోలో పెట్టుకొని అదే గ్యారంటీ కార్డులలో కూడా ముద్రించి మనందరికీ ఇచ్చిన తర్వాత దాన్ని మాతోని కాదు, మేము చేయలేము, మేము శాతగానులం అని చెప్పి తగ్గించుకొని 6,000 రూపాయలకు కుదిస్తే అది కూడా ఒక్క పంటకు చక్కగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ఇచ్చిన మొన్న 4 ఎకరాల వరకే వచ్చింది, లోపల కొంతమందికి రాలే, పైనకి అసలుకే రాలే. అయితే ఇయ్యాల దాని మీద కొత్త నిర్ణయం ఏంటిదని నా ప్రశ్న. అసలు ఇంకా ఏం నిర్ణయించాలి అసలు? అంటే ఇంకా తగ్గించాలనా, ఇంకో కనుక ఎగ్గొట్టాలనా, లేకపోతే ఆయనతో మొత్తానికి కనపడకుండా చేయాలనా, ఏంది ఇంకా నిర్ణయం ఏముంటుంది అసలు క్యాబినెట్లో? అంటే డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయాలన్నా, దానికి కూడా క్యాబినెట్ సమావేశం అవసరమా? నేను ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఫోన్ చేసిన, నేను లైవ్లో గతంలో రుణమాఫీ కోసం ఫోన్ చేస్తే క్యాబినెట్ నిర్ణయం తీసేసుకుంది 2 లక్షల కంటే పైనలకు చెయ్యము అని చెప్పాడు. నాకు అర్థం కాలే. అంటే ప్రజలకు నచ్చని దాన్ని లేదా రైతులకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం క్యాబినెట్ నిర్ణయం అవుతుందా? అదేనా? ఇలా ఇదే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయించి చేసేది ఏమున్నది అసలు? మీరు బడ్జెట్లో కేటాయింపులు చేసుకుర్రు 18,000 కోట్లు. మరి ఏమైనా బడ్జెట్లో ఉన్న పైసలు మరి రిలీజ్ చేయాలి కదా. మరి ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక 10 డేట్లు ఇచ్చారు ఇప్పటిదాకా. మొన్న నిన్న అనుకుంటా ప్రతిరోజు రేపు మాపు అనుకుంటా అమాస పుణ్యాలు అయిపోయి లాస్ట్కి ఎలా మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో మీరు చర్చిస్తారు, మీతో అవుతుంది. మీరు అది చేయడానికి లేదు. ఎగబెట్టనీకి ఎట్లా చేస్తే ఎగబెట్టవచ్చు, ఎట్లా చేస్తే వాళ్ళని ఆపొచ్చు, వాళ్ళకి ఎట్లయితే ఈ మాటలతోని మాయ చేయొచ్చు అని చెప్పి ఈ ప్రయత్నమే చేస్తారు తప్ప క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసాకు సంబంధించిన చర్చ ఉంటుందని నేను ఊహిస్తలేను. పైగా వస్తుంది అని చెప్పి ఆశపెట్టి ఎన్నికల దాకా గుంజుకపోతారు ఈ దొంగలు, ఇంతకు మించి ఇంకోటి లేదు. పక్కా చెప్తా ఉన్నా, ఒక్కనికి రైతుల మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి అంతకంటే కూడా లేదు. అసలు ఏ హామీని కూడా అమలు చేయాలన్నా జ్ఞానం, సోయి, తెలివి అసలుకే లేదు.